హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ కుకింగ్. నా పేరు శ్రీదేవి అండి. ఇవాళ నేను ఒక మంచి సైడ్ డిష్ ఐటెం చూపించబోతున్నాను. అదేంటంటే తందూరి పన్నీర్ టిక్కా. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఇదిగోండి పన్నీర్. నేను ఇక్కడ 400 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నానండి. ఒక పెద్ద క్యాప్సికమ్, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 కప్ కర్డ్ పెరుగు, సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, చాట్ పౌడర్, బ్లాక్ సాల్ట్, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ఆఫ్ బేసన్ శనగపిండి. ఇప్పుడు క్యాప్సికమ్ని ఇలా 2 వైపులా కట్ చేసి తీసి మధ్యలో కట్ చేసుకొని వాటిని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. ఆనియన్స్ని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని లేయర్స్గా తీసుకొని ఉంచండి. ఒక టమాటాను కూడా తీసుకున్నానండి. టమాటాను కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి లోపలున్న గింజల్ని తీసేసి వాటిని కూడా ఆ ముక్కల్లో వేసుకోండి. చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా పన్నీర్ని కూడా పెద్ద ముక్కలుగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. నేను ఇక్కడ 400 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నానండి. ఈ మెజర్మెంట్స్ అన్నీ దానికి తగ్గట్టుగా చెప్తున్నాను. మీరు ఒకవేళ 1/2 కేజీ పన్నీర్ తీసుకున్నాను అనుకోండి, హాఫ్ ఆఫ్ ద మెజర్మెంట్స్ తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా ఉంచుకున్న 1 కప్పు కర్డ్ వేసి అందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలుపుతాం. కారం 2 టీ స్పూన్స్ కారం, కొద్దిగా పసుపు, 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ చాట్ మసాలా, పావు స్పూన్ బ్లాక్ సాల్ట్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, పావు స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత సాల్ట్,
ఇవన్నీ వేసుకొని బాగా కలుపుదాం. 2 టీ స్పూన్స్ శనగపిండి అది కూడా వేసి అన్నీ బాగా కలిసేటట్టు కలపండి. పెరుగు, శనగపిండి ఉండలు లేకుండా కలిసేటట్టు స్మూత్ పేస్ట్ లాగా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన మిశ్రమంలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ముక్కల్ని, పన్నీర్, క్యాప్సికమ్, టొమాటో అన్ని ముక్కల్ని వేసి బాగా కలపండి. ఈ మసాలా అంతా అన్ని ముక్కలకి పట్టేటట్టు నెమ్మదిగా పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన ఈ ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుందాం. ఇదిగోండి, హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో మనం ఈ ముక్కల్ని మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం తందూరి లేదంటే కెబాబ్స్ చేసుకునే స్క్వివర్స్ ఉంటాయి కదా, వాటికి ఒక్కొక్కటిగా గుచ్చి ఓవెన్లో తందూరి చేసుకోవడమే. ఓవెన్ లేకపోయినా ఏం పర్వాలేదండి, మనం స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు ఇవి ఈ విధంగా రెడీ అయ్యాయి కదా. మనం స్టవ్ మీద అయితే పుల్కాలు చేసుకునే జాలి ఉంటుంది కదా, దాన్ని పెట్టి వీటిని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఎర్రగా కాల్చుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ నిదానంగా ఒక 15-20 మినిట్స్ పడుతుందండి. ఈ విధంగా కాల్చుకోవాలి. ఇదిగోండి, వీటిని ఇలా ఓవెన్లో పెట్టే ముందు చాలా కొద్దిగా ఆయిల్ని ఇలా లైట్గా అప్లై చేసుకొని ఓవెన్ని ముందుగా ప్రీహీట్ చేసుకోండి. 200 డిగ్రీస్కి ప్రీహీట్ చేసిన ఓవెన్లో 15-20 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారండి. పన్నీర్ మంచి ప్రోటీన్ ఫుడ్, ఇంకా బోన్స్కి, టీత్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు దీన్ని మీరు డైట్లో రెగ్యులర్గా యాడ్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్డ్గా తింటే చాలా హెల్ప్ అవుతుంది. 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్లో 8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 8 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయండి. కాబట్టి పన్నీర్ తినటం వల్ల ఫ్యాట్ అవుతామేమో అని భయపడకండి. ఇదిగోండి, నేను ఇక్కడ ఓవెన్ సెట్టింగ్స్ చేస్తున్నాను. ఓవెన్లో పెట్టుకొని ప్రీహీట్ అయిన తర్వాత 15-20 మినిట్స్ బేక్ చేసుకోండి. ఇదిగోండి, అంతేనండి.
ఇలా ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే తందూరి పన్నీర్ టిక్కా రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. మీ సలహాలని సూచనల్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. మీ కామెంట్స్ నాకెంతో విలువైనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.